విలేక సోదరులందరికీ నా నమస్కారాలు. వచ్చిన పెద్దలకు కూడా నమస్కారాలండి. విషయము ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఒక బంధువులకే కాదండి ప్రముఖత, అన్ని కులాలకు ప్రముఖత ఉంది. అన్ని కులాలను కూడా చూసుకొని సరైన నిర్ణయంతో మన జగన్మోహన్ రాజు గారు చాలా చక్కగా తీసుకెళ్తున్నారు ముందుకు. అనేక ప్రోగ్రాములు చేస్తున్నారు. మీ ప్రెస్ మీకు కూడా చాలా సమాచారం ఉంటుంది, తెలియదు, పార్టీకి కూడా తెలుసు. కానీ ఇది రాబోయే ఎలక్షన్లో ఏదో చిన్న మిస్టేక్ చేయాలా, బలమైన సామాజిక ఇక్కడ బల్జీలు ఉన్నారు, దీన్ని పక్కదార పట్టించి మున్సిపాలిటీ కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ వీటిల్లో ఏదో మెప్పు పొందాలనే ఉద్దేశంతో ఒకరిద్దరు చేసిన మిస్టేకుల వల్ల ఈ పార్టీ మీద బుద్ధ జాలని చూస్తున్నారు. తప్పుగా అనుకోవద్దు, మేమంతా ఐక్యంగా అందరం ఒకరిద్దరు ఏదైనా మిస్టేక్ అయ్యి పక్కకు పోయిండొచ్చు, ఎవరు మాట్లాడేది వాళ్ళు కూడా సర్దుబాటు చేసుకుని తీసుకువచ్చి తెలుగుదేశం పార్టీ కోసం మన మన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ బాబు గారి కానీ, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు గారికి కానీ విజయాన్ని అందిస్తామని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 30 మందికి ఇచ్చారండి బల్జలకు, 30 మందికి. ఇంకా ఏరే కులాలు మేము చెప్తే బాధ వేస్తారని నేను చెప్పడం లేదు, కానీ చూపిస్తున్నా ఈరోజు ఈ సమస్య వస్తున్నాను కాబట్టి 30 మందికి పదవులు ఇస్తే ఇంకా ఏం కావాలండి మనకు? ఏమి ఇవ్వలేదు చెప్పు. ఆయన ఏమన్నా మీరు వస్తే మాట్లాడతారంటే ఏమన్నా మాట్లాడద్దు అంటున్నాడా? మీ ఇళ్లకు వచ్చినా కానీ మీరు పలకడందా? అప్పటికి ఏమని మీకు అర్థం? తప్పు కాదు అది. పార్టీ కట్టుబడి ఉన్నప్పుడు అందరూ కలిసి మెలిసిగా పార్టీ విజయాన్ని మనం చేయాలా. అది చేయకుండా ఒకరిద్దరు కలిసి ఏదో ఒక మీటింగ్ పెట్టి ప్రతి ఒక్కరూ అందరికీ రావాలంటే పదవులు రావండి. కష్టపడి ముందు వరుసలో ఉండి పార్టీకి పనిచేసే వాళ్లకు కొంతమంది గుర్తించి పదవులు ఇస్తారు. ఇది తెలుగుదేశం పార్టీలో సంప్రదాయంగా వస్తున్నారు. మీరు కూడా కష్టపడండి, మాకంటే ఎక్కువ, మాకంటే మంచి పదవులు వస్తాయి మీకు. జగన్మోహన్ రాజు మీద నిండ వేయడం ఇది తప్పండి. ఎవరేమని అనుకోండి, అందరూ కలిసి ఉన్నాం, అన్ని కులాలను కలుసుకొని పోతే తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధిద్దాం.